నీకంటూ ఉన్న ఒక బంధం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈ విషయం నీకు నేను చెప్పే తీరాలి. ఎండిపోయినా నది లాంటిది కాదు బాబు మన జీవితం. అది ప్రవహించే నది లాంటిది. నువ్వనుకుంటున్నట్టు అది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండదు, మారుతూ ఉంటుంది. జీవితంలో అన్ని విషయాల్లోనూ మార్పు ఉంటుంది. నువ్వు కూడా మారాలి. నీకో విషయం తెలుసా? నీ వల్ల బాధింపబడిన కుటుంబంలోని ఒక అమ్మాయి సాయం చేసినందువల్లే నువ్విప్పుడు ప్రాణాలతో ఉన్నావు. లేదంటే మీ అమ్మగారి కంటే ముందు నువ్వు చనిపోయిండేవాడివి. నువ్వెప్పుడూ ఒకటనేవాడివిగా, లెక్క పూర్తవగానే ఎర్రసిరతో కొట్టేయాలని. కానీ అది మీ అమ్మ విషయంలో కుదరదు. ఇటు చూడు, అందరి శాపాలకి గురి అయ్యి నువ్వు మాత్రం ఇక్కడ ఒంటరిగా బతకగలవా? ఒంటరిగా బతకొచ్చు, ఒంటరిగా చావొచ్చు. పాతి పెట్టడానికో కాల్చడానికో శ్మశానానికి ఒంటరిగా వెళ్ళలేరు. మోసికెళ్లడానికి కనీసం నలుగురైనా కావాలి. ప్రాణాలతో ఉన్నప్పుడు ఇక్కడ అక్కడని తిరుగుతూ ఉండేది పాపం మీ అమ్మ. పరలోకంలోనైనా మీ అమ్మగారికి శాంతి కలగాలి కదా. ఆలోచించి చూడు బాబు. బాబు, బాబు, ఆగరా! నన్ను వదిలి వెళ్ళొద్దురా బాబు. ఈ జన్మ పాపములే ఒక్కోటి భూమిలో వెలివేసే శాపాలు అవ్వు. కర్మల క్రియలే శిక్షలు నిర్ణయించు శోకమే దరిచేరు నిన్ను. ఒకరోజు నీవు చూడ అద్దంలో నీ రూపం శిరచ్ఛేదమై కనిపించు, శిరచ్ఛేదమై కనిపించు. ఈ జన్మ పాపములే ఒక్కోటి భూమిలో వెలివేసే శాపాలు అవ్వు. శిరచ్ఛేదమై కనిపించు. ఓ నమఃశివాయ, ఓ నమఃశివాయ, ఓ నమఃశివాయ, ఓ నమఃశివాయ, ఓ నమఃశివాయ, ఓ నమఃశివాయ, ఓ నమఃశివాయ. దేవుడా, ఇవి ఇంటి పత్రాలు మీకివ్వడానికే వచ్చాను. నీ స్వార్థానికి బలైపోయిన నా తమ్ముడు, మరదలు, పిల్లలు వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చేవగలవా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీలాంటి పాపాత్ముడు ఇక్కడొచ్చి నుంచుంటే ఈ దీపం కూడా వెలకుండా పోతుంది. యముడు రా నువ్వు, కుటుంబాన్ని పాడు చేసావు. వెళ్ళ, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. రావే. దానం చేసిన అది ఒట్టి దానమే, దారిలో అగ్నిముళ్ళు పూచే. ధనంతో పిచ్చెక్కి చెలగాటమాడకు, ధనంతో పిచ్చెక్కి చెలగాటమాటకు. గుచ్చుకునే గుంటే నీ తోటు. విశ్వాన్ని గెలిచే ఈ పుణ్యభూమిలో విషజ్వాలలే రగిలే, విషజ్వాలలే